గుడ్ క్వశ్చన్. మీకోసం షార్ట్ అండ్ షార్ప్గా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్తా, వినండి లాస్ట్ వరకు. పిల్లలకి 1 year అంటే 12 months కంప్లీట్ అయ్యే వరకు బఫెలో మిల్క్ డైరెక్ట్గా ఇవ్వకూడదు. 1 year తర్వాత సేఫ్. ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారా? ఒకటి, కిడ్నీ స్ట్రెయిన్. బఫెలో మిల్క్లో ప్రోటీన్, సోడియం అండ్ పొటాషియం చాలా హెవీగా ఉంటాయి కాబట్టి డెలికేట్ బేబీ కిడ్నీస్ ఆ హెవీ లోడ్ని ఫిల్టర్ చేయలేవు. రెండోది, ఇంటెస్టైనల్ బ్లీడింగ్. ఇందులో ఉన్న హెవీ ప్రోటీన్స్ బేబీ గట్ లైనింగ్ని డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల కంటికి కనిపించకుండా రక్త కణాలు అంటే మైక్రోస్కోపిక్ ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అవ్వచ్చు. సివియర్ అనీమియా. సివియర్ అనీమియా ఏంటంటే బఫెలో మిల్క్లో ఉన్న ఐరన్ తక్కువ, అంతేకాదు ఇందులో ఉన్న హై కాల్షియం బాడీ ఐరన్ని అబ్జర్వ్ చేసుకోనీయకుండా బ్లాక్ చేస్తుంది. రిజల్ట్ ఏంటి? సివియర్ అనీమియా. 4వ పాయింట్, ఎంటీ బల్క్. అంటే దీనివల్ల పిల్లలు ఊరికే లావ్ అవుతారు కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ డిహెచ్ఏ ఇందులో 0. సో ద పాయింట్ ఐ వాంట్ టు మేక్ 6 months వరకు ఓన్లీ తల్లిపాలు, 6 to 12 months తల్లిపాలు ప్లస్ సాలిడ్ ఫుడ్స్. 1 year కంప్లీట్ అయిన తర్వాత వెల్కమ్ టు బఫెలో మిల్క్. పర్ఫెక్ట్గా బాయిల్ చేసి తాగిపించండి. లావుగా ఉంటే హెల్దీ కాదు, న్యూట్రిషనల్గా స్ట్రాంగ్ ఉండడం మనకు చాలా మెయిన్ పాయింట్. ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్, కామెంట్ అగ్రీ అండ్ కొంతమందికి పంపించండి, షేర్ చేయండి, సో దట్ ఎవ్రీబడి గెట్స్ టు నో దిస్. Signing off, Dr. Shravan Krishna Reddy, pediatrician and neonatologist. See you with the next question.